అంచున ప్రయాణం, రోడ్డు నిర్మాణ వ్యర్థాలతో స్థానికులకు ఇక్కట్లు. ఇట్లుంటుంది పని, గుత్తదారుల పని ఎట్లుంటుంది అంటే పని చేస్తారు, ఆ పని చేసినాక అవన్నీ ఇట్లనే వదిలేసిపోతారు. ఇట్లుంటుంది కథ వాళ్ళతో పని. ఇక చూడు చాలా జాగాలలో ఇట్లా చూడు రోడ్డు వేస్తారు, ఎత్తుకపోవచ్చు కదా. ఇక సాయిబాబా ఆలయం వద్ద పేరుకపోయిన నిర్మాణ వ్యర్థాలు, సాయిపూరి బ్యాంక్ కాలనీలో ఇలా ఇట్లుంటుంది పని. ఆ జిహెచ్ఎంసీ ఆ గుత్తేదారులకు పుణ్యానికి ఏం పని చేస్తలేరు కదా, వాళ్ళు పైసలు తీసుకొని పని చేస్తారు అన్నప్పుడు మరి కరెక్ట్ చేయాలి కదా. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు అంతర్గత రోడ్ అంచుల ప్రమాదకరంగా మారాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సిమెంట్ కాంక్రీట్ రోడ్డు వేసేటప్పటికి వాటికి బర్ములు అంచుల లేకపోవడంతో ప్రయాణికులు ఆయా మార్గాల్లో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గుత్తేదారుల నిర్లక్ష్యం, అదే నేను చెప్పేది, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు పూర్తయిన తర్వాత కూడా నిర్మాణ వ్యర్థాలను ఎక్కడికక్కడికే వదిలేసి వెళ్తున్నారు. దీంతో రాత్రి వేళ్లలో ఎదురుగా వస్తున్న వాహనాలకు దారివ్వడానికి కొంచెం పక్కకు వెళ్లిన మురుగు కాలువలోకి వెళ్లాల్సిన అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా మార్గాల్లో వాహనదారులు ఏ మాత్రం ఆగమర్చి వెళ్లినా అంతే సంగతులు. మోక్షం ఎప్పుడో. రాజా శ్రీనివాస్ నగర్ కూడలి నుంచి మిర్యాలగూడ వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారింది. సాయిపూరి బ్యాంక్ కాలనీలో రోడ్కు ఇరువైపులా అంచులు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వాహనాలు రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. దయానంద నగర్ లో ఇటీవల ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి మృత్యువాత పడ్డారు. మరి దీనికి బాధ్యత ఎవడు? గుత్తేదారా లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు దానికి బాధ్యత? ఇక్కడ మనిషి చచ్చిపోయిందంటే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? సాయినగర్లోని సీసీ రోడ్ నిర్మాణ పనులు పూర్తయి 4 రోజులు కావస్తున్న నేటికి నిర్మాణ వ్యర్థాలు తొలగించలేదు. ఇదేమిటని గుత్తేదారుని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్తున్నారని స్థానికులు వాపోయారు. దురుసుగా సమాధానం చెప్పడానికి ఆ కాంట్రాక్టరు ఏమైనా వాళ్ళు జేబులకి వెళ్ళి ఫ్రీగా చేస్తుండే సర్వీస్ ఇది? ఇప్పుడు ప్రజలతోనే దురుసుగా మాట్లాడుతుండే అధికారులకు కొంచెం మీకు ఆలోచన తెలివని ఉండాలి కదా. ఆ ఎవడో కాంట్రాక్టర్ ఎవరుండో వాడిని గట్టిగా మందలియాలి కదా. ప్రజలతో ఎట్లా అంటాడు? ఇప్పుడు ప్రజల పైసలతో రోడ్లు వేస్తున్నారు, అధికారులు ఇస్తలేరు, ప్రజాప్రతినిధులు ఇస్తలేరు. ఆ గుత్తేదారు ఎట్లా ఉల్టా సీదా మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రహదారి అంచుల మట్టితో నింపేలా నిర్మాణ వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇది ఏమైందంటే ప్రజలు మా డబ్బులతోనే పనులన్నీ నడుస్తున్నాయని ఆలోచన తెచ్చుకోనంత కాలం ఇట్లనే ఉంటుంది. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం ఏడికెళ్ళి అప్పు తెచ్చో అధికారులు వాళ్ళ జేబులకి వెళ్ళి రోడ్లు వేస్తున్నారని అనుకుంటారు పబ్లిక్. ప్రజలు కూడా మర్చిపోయారు, మొత్తం గొర్రెల లెక్క అయిపోయారు. మా ఇంటి ముందు వేసే రోడ్డు మా పైసలతోనే వేస్తారు, లేకపోతే అక్కడ కాంట్రాక్టర్కి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు మేము అగ్గిపెట్టె నుంచి ప్రతి వస్తువు పైన ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పోయే పైసలతోనే వాళ్ళకు జీతాలు వస్తున్నాయి, ఆ కాంట్రాక్టర్కి పైసలు వస్తున్నాయి అనేది మాత్రం పబ్లిక్ మర్చిపోయారు, పూర్తిగా గొర్రెలు అయిపోయారు. చర్యలు తీసుకుంటామంటుంది దివ్యజ్యోతి ఏఈ జిహెచ్ఎంసీ. నిర్మాణం పూర్తయిన మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా గ్రావిటీతో నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాయినగర్ ప్రాంతంలో పేరుకపోయిన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు త్వరలోనే పనులు పూర్తయ్యేలా సంబంధిత గుత్తేదారులకు ఆదేశాలు జారీ చేస్తామంటారు. చేయండి మేడం మీరు, ఎందుకంటే మీరు కూడా ఆ పోస్ట్లో ఏదైతే ఉన్నదో మీరు ప్రజలకు సేవ చేయడానికి మీరు సేవకులని ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రజలకు మంచి సేవ చేయాలి. గుత్తేదారు వాడు మంచిగా చేయకపోతే వాడిని తీసుకొని ఇంకోని పెట్టుకోరు. పైసలు ఇవ్వాలి, ఎవరికైనా పైసలు ఇచ్చేదే, ఇంకా బతిలాడేందుకు?